ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయిందా? అయిపోయింది సార్. సారీలు సార్, పొరపాటున ఢీ కొట్టాను. నువ్వు పొరపాటున కొట్టలేదు, కావాలనే కొట్టావు. నిన్ను సార్ 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 ఆగు. హే గంగా, ఆగమన్నా. హలో, నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది? ఎక్స్పోర్ట్ చేయడానికి మాల్ రెడీగా ఉంది సార్. పాస్పోర్ట్ చేతికి రావడమే ఆలస్యం. కిడ్నాప్ చేసిన అమ్మాయిలందరినీ పంపించేద్దాం. గుడ్. మనం ఈ డీల్ ఎవరితో చేస్తున్నామో తెలుసు కదా? మిట్టల్తో. తెలుసు సార్. మిట్టల్ వెరీ డేంజరస్ పర్సన్. ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా చూసుకోండి. ఓకే సార్. ఏంటి బ్రో, సూపర్ మార్కెట్ ఓపెనింగ్ జరగకుండా ఏదైనా ప్లాన్ చేస్తారనుకుంటే ఎందుకంత కూల్గా లైట్ తీసుకున్నారు? నాకు అనదర్ ఇంపార్టెంట్ డీల్ ఒకటి ఉంది ఇష్క. ఈ వీక్లో ఆ డీల్ క్లోజ్ చేయాలి. సూపర్ మార్కెట్దే ఉంది, జస్ట్ రీఓపెన్ అవుతుంది అంతే కదా. ఏదో ఒకరోజు పర్మనెంట్గా క్లోజ్ చేద్దాం. వెయిట్ ఫర్ ద రైట్ టైం. పద. గంగా ఆగు. నిన్ను పెదనా, ఏంటన్నయ్య, అరేంజ్మెంట్స్ చేయమంటే మీ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు? అబే అదేం లేదు ప్రీతి. పెదనాన్న, అరేంజ్మెంట్స్ అన్ని రెడీ అయిపోయి ఒకసారి చూస్తారా? పెద్దరు రండి. పదండి. రండి. అమ్మా, ఈ ప్రసాదం అందరికీ పంచండి. రుద్ర, అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేశాం కదా, హడావిడి అవుతుందేమో అనుకున్నాను, కానీ అన్నీ బాగానే జరిగాయి. ఈ క్రెడిట్ అంతా గంగా వదిందే పెదనాన్న. అంటే అన్నయ్య వదిన ఇద్దరు కలిసి చేశారు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? టైం పాస్ చేస్తూ కూర్చున్నారా? అన్నయ్య ఏం చెప్తే అది చేసేయడమే. హెల్ప్ చేసాం పెద్దమ్మా. అప్పుడు అందరూ కలిసి పనిచేస్తేనే కదా. ఎందుకు క్రెడిట్ అంతా వేరే వాళ్ళకి ఇస్తారు? మన కుటుంబానికి సంబంధించింది ఏదైనా కలిసికట్టుగా ఐకమత్యంగా జరగాలి. ఇక మీదట సూపర్ మార్కెట్ మెయింటెనెన్స్ కూడా మీరు కూడా చూసుకోండి. సిస్టర్, యు మీన్ సూర్య ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ? అదే కదా చెప్తున్నాను. ఏ బిజినెస్ అయినా అందరూ కలిసి చూసుకోవాలి. ఎందుకులేండి వదినా,
ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేసుకుంటారు. వీరు పాలిటిక్స్ సైడ్ వెళ్తున్నాడుగా. నెక్స్ట్ తన బిజినెస్లన్నీ ఇషికా సూర్య చూసుకుంటారు. యా, దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఐడియా. శుభంగా సూపర్ మార్కెట్ రీఓపెన్ అయింది. ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? పంతులు గారు, ఈ పూజ అయిపోయింది కదా? అయిపోయిందయ్యా. పదండి, గుమ్మడికాయ కొట్టించేద్దాం. అలాగే పదండి. పదండి. ఆ? ఏమే ఏమే ఏంటే ఇవన్నీ? నువ్వు తినటానికి కాదే, అమ్మటానికి పెట్టినవి. అక్కడ పెట్ట. అబ్బే, ఎప్పుడు చూసినా తిండి గోల. రుద్ర, సూపర్ మార్కెట్ రీఓపెనింగ్ గురించి న్యూస్ పేపర్లో మీడియాలో యాడ్ ఇచ్చావా? ఇచ్చాను పెదనాన్న. ఆ, స్టోర్ ఓకే, బుక్ సెక్షన్ ఏంటి? అదెంత పని పెద్దోరు. స్టాఫ్ అంతా ఉన్నాం కదా, అందరం కలిసి చకచకా చేసేస్తాం. నువ్వేమంటావు రుద్ర? మేడం ఫిక్స్ అయినట్టుంది. చేయనండి పెదనాన్న. ఆ, రాఘవా, అనయ్య, ఇదిగోండి అన్నయ్య. ఆ, స్టాఫ్ అందరికీ బోనస్ కింద ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయి. 1 మంత్ నుంచి పాపం వర్క్ లేదు కదా, ఇబ్బందుల్లో ఉండుంటారు. మీరు నిజంగా చాలా మంచివారు పెద్దోరు. నీ కుళాయి ఆపు, పట్టుకో, తీసుకెళ్ళి ఇచ్చేసిరా. పదండి, ఇంటికి వెళ్దాం. అలాగే అన్నయ్య. ఆ. వంశీ, వదినా. మనం స్టేషనరీ కూడా యాడ్ చేసామని అందరికీ తెలిసేలా డిస్ప్లే కూడా పెట్టాలి. ఓకే వదినా. వదినా, ఆ? నాదో స్మాల్ రిక్వెస్ట్. ఏంటి? మా ఫ్రెండ్స్ ఎవరైనా మన స్టోర్కి వస్తే కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో కన్సెషన్ ఇవ్వా ప్లీజ్. ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్సా? గర్ల్ ఫ్రెండ్సే వదినా. అబ్బో, ఎంతమంది ఉన్నారేంటి? 1, 2, 3.5. 3.5 అంటే? నంబర్ 1 సోనీ. ఆ, నాకు స్కూల్ ఏజ్ నుంచి ఫ్రెండ్ వదినా. దాంతో అన్ని షేర్ చేసుకుంటాను. నంబర్ 2 పల్లవి, కాలేజ్ ఫ్రెండ్. టామ్ అండ్ జెర్రీ అనుకో, తనతో భలే టైం పాస్ అవుతుంది. నంబర్ 3 రాధిక, క్లాస్ అందరితో క్లోజ్ గా ఉంటుంది, నేను మాత్రం స్పెషల్ అంటుంది. ఇంకా ఆఫ్ అంటావా, దుర్గా, ఎప్పుడు నా మీద కోపడుతూనే ఉంటుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్కి హెల్ప్ చేస్తుంది, ఎగ్జామ్లో మాత్రం పేపర్ కూడా చూపించదు. అలా ఉండు ఇలా ఉండు అని క్లాస్ తీసుకుంటుంది, కానీ క్లాస్కి అబ్సెంట్ అయితే మాత్రం తిడుతుంది. అందుకే ఆఫ్ అని పెట్టా.